దాశరథి కరుణాపయోనిధి. భక్తుడైనటువంటి వాడు భగవంతుడితోటి ఒక్కొక్కసారేమో అయ్యా నీకు నేను సంపూర్ణమైన దాసుడిని అంటాడు. ఒక్కొక్కసారేమో ఏమిటయ్యా నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీది కాదా అంటాడు. ఇంకొకసారేమో మరిచిపోయినావా నన్ను, అసలు ఏమిటి పరాకు నీకు వలదు ఓ భక్తవత్సల అనేటువంటి పద్యం కూడా గోపన్న గారిది కనపడుతుంది. వలదు పరాకు నీకు అంటాడు. ఇక్కడ అంటే ఉపాలంబనము అనేటువంటి మాట కూడా అనొచ్చు. భగవంతుణ్ణి దెప్పి పొడవటం అని, కొంచెం కరకుగా కఠినంగా, అంటే అదేదో బాధతోటి, అంతేగాని నిజంగా భగవంతుడి మీద ద్వేషంతో అంటున్న మాటలు కావు. ఇక్కడ ఈ పద్యంలో అయ్యా నీవేమైనా ఒక వ్రతం పూనుకున్నావా? ఈ కలియుగంలో మర్త్యకోటికి సమాధానం ఇవ్వకూడదు. ఏమున్నది వాళ్లకు, ఏం చెప్పాలే, చేసేదేదో చేద్దాంలే అనేమైనా ఒక నిర్ణయానికి నీవు వచ్చావా స్వామి? అట్లా అంటే తన యొక్క మొరను విననప్పుడు, భగవంతుడు వినిపించుకోనప్పుడు భక్తుడైనటువంటి వాడికి రకరకాలైనటువంటి భావాలు అంకురిస్తాయి. కొంచెం కఠినంగా చెవుడా నీకు, అయ్యా వినపట్టం లేదా, పరాకుగా ఉన్నావా, లేకపోతే నేనంటే నీకు లెక్కలేదా, నీకేమన్నా అయిందా, ఇట్లా రకరకాలు. అంటే ఆ భగవంతుని ఎడల భక్తుడికున్నటువంటి స్వతంత్రత, అంతేగాని వేరే కాదు. అసలు భగవంతుడి మీద ద్వేషమే గనక ఉంటే ఇన్ని పద్యాలేమిటి, ఇంత నివేదన ఏమిటి, ఇంత ఆత్మీయంగా భగవంతుడిని సంబోధిస్తూ గొప్ప గొప్ప చక్కనైనటువంటి విశేషణాలతో మాట్లాడటం ఏమిటి? కాబట్టి అవేమి కాదు. భక్తుడైనటువంటి వాడు భగవంతుడు పలికేదాకా ఇలా మాట్లాడుతూనే మాట్లాడాలి. అంటే నిజంగా భగవంతుడు పలుకుతాడా అనేటువంటి సందేహం కూడా రావచ్చు. పలుకుతాడు, పలకాలి. భక్తులైనటువంటి వాళ్లకు నేరుగా వచ్చేదో శంఖచక్ర గదాదులతోటి వచ్చి దర్శనం ఇస్తాడు అనుకోవడం పొరపాటు. రకరకాలుగా దర్శనం ఇవ్వచ్చు. మరి నీకెట్లా రూఢి తెలుస్తుంది? నీకు అటువంటి స్థితి కనుక వచ్చినట్లయితే నాతో మాట్లాడినవాడు లేదా నా స్వప్నంలోనికి వచ్చినవాడు భగవంతుడే అని నీవు తప్పకుండా నమ్ముతావు. ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో కథలు, రకరకాల శైవ సాహిత్యంలో మరి ఇటువంటి విశిష్టాద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి కథలలో, గాథలలో, పురాణాలలో అనేకమైన చోట్ల అనేక కథలు మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు పరమభక్తాగ్రగణ్యుడైనటువంటి రామదాసు, కలియుగ మర్త్యకోటి నిన్ను కన్గొనరాని విధంబో, కలియుగ మర్త్యకోటి నిన్ను కన్గొనరాని విధంబో, భక్తవత్సలత వహింపవో ఓ చటుల సాంద్ర విపద్దశవార్ధి గృంకుచో, పిలచిన పల్కవింత మరపే, పిలచిన పల్కవింత మరపే, మరుపు నరులిట్ల నరాదుగాక, నీ తలపున లేదె సీతచరా, నీ తలపున లేదె సీతచర, దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. ఓ కరుణకు సముద్రుడు వంటివాడా దశరథనందన, అయ్యా ఇక్కడ ఒక రకంగా
కొంచెం దెప్పి పొడుస్తున్నాడు. అయ్యా, నీ భార్య అయినటువంటి నీ అర్ధాంగ లక్ష్మి, ఆ తల్లి జగన్మాత, ఆమె మరి చెరలో ఉన్నప్పుడు మర్చిపోయినావా? చెట్లకు, పుట్లకు, పర్వతాలకు, గుట్టలకు ఎక్కడ కనపడితే ఎక్కడ నా సీత, ప్రతి దాంట్లో సీత 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 అని కలవరించావే. మరి మేము ఇంతగా పిలుస్తున్నా, ఇంతగా వేడుకుంటున్నా, పోని మొత్తుకుంటున్నా, ఇక్కడ మాండలికమే వాడదాం, పోని ఇంతగా మొత్తుకుంటున్నా పట్టి పట్టనట్లుంటామేమయ్యా. ఇంత మటుకు బాగానే ఉంది. ఇంకేమంటున్నా అంటే, అయ్యా నువ్వు త్రేతాయుగం నాటి వాడివి, సరే మాకు తెలుసు. ఈ కలియుగంలో ఒకవేళ నాలాంటి వాళ్ళెవరైనా గనక ఆర్తితో గొంతెత్తి నిన్ను ప్రార్థిస్తే, నిన్ను వేడుకుంటే, అదే నీ పాదాలను వేడుకుంటే, ఈ మర్చకోటికి సమాధానం చెప్పేది ఏందిలే, తర్వాత ఎప్పుడో మాట్లాడొచ్చులే అనేటువంటి వ్రతమేమైనా పూనుకున్నావా స్వామి అంటే మనం అంటాం చూడండి, ఏమైనా వ్రతం పట్టావా, దీక్ష పట్టావా? ఇట్లా చిత్ర విచిత్రములైనటువంటి మాటలు ఉన్నాయి. మరి లేకపోతే వీళ్ళంటే నీకు అసలు లెక్కే లేదా, వీళ్ళకి సమాధానం చెప్పేది ఏముంది అనేటువంటి దీంతో ఏమన్నా ఉన్నావా అయ్యా? భక్తవత్సలత వహింపవో, రాముడికి కానీ కృష్ణుడికి కానీ భగవంతుడు ఎవరికైనా కానీ భక్తవత్సలుడు, భక్తుల ఎడల వాత్సల్యమును ప్రకటించువాడు భక్తవత్సలుడు. భాగవతంలో అన్నా ఫల్గుణ, భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా పన్నానీక శరణ్యుడు అన్నాడండి పోతన గారు. కృష్ణ నిర్యాణ సందర్భంలో, ఆ ఘట్టంలో కొంచెం వాడిపోయినటువంటి దీనవదనుడై అంటాం చూడండి. ఏంట్రా ఏమైంది, అట్లా పెట్టావేంటి ముఖం, ఏమన్నా జరిగిందా, ఎందుకు అలా మొరోజుగా ఉన్నావని, పరధ్యానంలో ఉన్నావని, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. ఏంటి ఏం జరిగింది, ఏమైంది అంటే, అవతలవాడి యొక్క ముఖ కవళికలను బట్టి ఏదో జరగరానిది జరిగింది అంటాం చూడండి మనం. అట్లా అదే ఒక శుభపరిణామం అనుకోండి, ఆ నవ్వు, ఆ విచ్చుకున్నటువంటి మొహము, ఆ కళ్ళు పెద్దవి చేసి వస్తున్నాడు అనుకోండి, ఓహో మనం అనుకున్నది ఏదో విజయమైంది. సమస్తము కూడా నీ యొక్క ముఖ కవళికలను బట్టి. సరే నటించడం వేరు, కావాలని నటించడం వేరు. ఎంత నటించినా కూడా తర్వాత క్షణంలో తెలుస్తుంది అసలు విషయం ఏమిటో, అది వేరే విషయం. ఇక్కడ భాగవతంలో కృష్ణ పరమాత్ముడు అవతార పరిసమాప్తి అయినప్పుడు ధర్మరాజు దగ్గరికి విషణ్ణ వదనుడై అర్జునుడు వచ్చినప్పుడు అక్కడ అంటాడు, అన్నా భక్తవత్సలుడు అనే మాట అక్కడ వస్తుంది. అన్నా ఫల్గుణ, అన్నా అంటే ముద్దుగా, అనేక చోట్ల భాగవతంలో పోతన గారు ఈ అన్నా శబ్దాన్ని వాడతాడు. మన యశోద చిన్ని మగవాణిని కన్నదట, చూచి వత్తమమ్మ సుదతులారా అనేటువంటి ఆ పద్యాల సందర్భంలో కూడా ఈ అన్న శబ్దం చాలా చోట్ల వాడతాడు. ఇక్కడ కూడా భక్తుల ఎడల వాత్సల్యం కలిగినటువంటి వాడు భక్తవత్సలుడు అండి. అందువల్ల భక్తవత్సలత వహింపవో. ఇప్పుడు నీకు
శరణాగత వజ్రపంజర బిరుదాంకితుడు అన్నాడండి. అంటే వజ్రపంజరం అంటే ఏంది? ఇంకా ఎవడు వచ్చి దాన్ని ఛేదింపడానికి వీల్లేదు. నిన్ను నమ్ముకుంటే అటువంటి వజ్రపంజరంలో ఉన్నట్టే కదా రామ. అటువంటి భక్తవత్సలుడవైనటువంటి నీవు ఇప్పుడేమైనా అది మర్చిపోయినావా? ఆ భక్తవత్సలత వహింపవు. చెటుల సాంద్ర విపద్దశ వార్ధి గృంకుచో పిలచిన పలకవు. మామూలుగా చిన్న చిన్న ఆపదలలో లోనైనప్పుడే, ఇరుక్కున్నప్పుడే, పోనీ ఆపదలకు ఇరుక్కోవటం ఏంది? ఆపదలకు లోనైనప్పుడే వచ్చి వెంటనే నేనున్నాను. ఎన్ని ఘట్టాలు ఉన్నాయండి మరి. గజేంద్రమోక్షం కానివ్వండి, ఆ ద్రౌపది మాన సంరక్షణ విషయంలో కానివ్వండి, ఇక ఎన్నో ఘట్టాలు ఉన్నాయి మనకు. పిలవంగానే వెంటనే ఆ విష్ణుమూర్తి, ఆ భగవానుడు వచ్చి ఆర్తులైనటువంటి వాళ్ళను కాపాడినటువంటి ఘట్టాలు మనకెన్నో ఉన్నాయి. మరి ఇప్పుడేమైనా అది కొంచెం పక్కకు జరుపుకున్నావా? చెటుల సాంద్ర విపద్దశ వార్ధి గురుంకుచో. విపద్దశ వార్ధి ఏదో చిన్న పిల్లకాలువో లేదా ఒక చిన్న వాగో వంకో ఏదో వరదో నదో కాదు. విపద్దశ వార్ధి గురుంకుచో. మునిగిపోతున్నా బాబు, ప్రాణాలు పోతున్నాయి అని నేను గొంతెత్తి పిలుస్తున్నా కూడా పిలిచిన పలకవు. ఇంత మరపే. ఇక్కడ వరకు గమ్మత్తుగా ఉంది. కానీ తర్వాత ఏమంటున్నాడు? నరులిట్ల అనరాదు కానీ. ఇదొక విచిత్రమైనటువంటి ప్రయోగం. అనకూడదు కానీ, మేము అనకూడదు కానీ, నరులైనటువంటి వాళ్ళం మేము మాట్లాడకూడదు కానీ, ఇట్లా మాట్లాడుతుంది. నరులిట్ల అనరాదుగాక నీ తలపునలేదే సీత. ఇక్కడ మళ్ళీ కొంచెం బనాయించటం, దెప్పి పొడవటం, ఉపాలంబించటం అన్నమాట. అయ్యా, నీవు నీ భార్యను రావణాసురుడు మరి తీసుకుపోయి చెరబెట్టి అక్కడ అశోకవనంలో ఉంచినప్పుడు కూడా ఇట్లాగే ఉన్నావా అయ్యా? కోపం వస్తుంది కొంచెం కొంచెం. ఏంటంటే అంటే ఎంతటి ఎటువంటి వాడికైనా కూడా ఒక దశ దాటిందంటే, ఇప్పుడు ఎవడబ్బా సొమ్మని అన్నాడంటే అది కూడా కులుకూచు తిరిగామని కూడా అన్నాడుగా. అంటే నేను ఇంత చిత్తశుద్ధితో, ఇంత భక్తి ప్రపత్తితో, ఇంత గొంతెత్తి పిలుస్తున్నా కూడా నువ్వు పరాకుగా ఏంటిలే వీడిని ఇప్పుడు పట్టించుకోదంటే నేను ఏం చెప్పాలయ్యా? మరి నీ యొక్క భార్యామణి ఆ లక్ష్మీదేవి, ఆ సీతాదేవి చెరలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చేసావా? ఇట్లా ప్రవర్తించావు లేదే. మరి కాబట్టి ఓ అయ్యా, మేము అనకూడదులే కానీ కాపాడవయ్యా ఓ దాశరథి కరుణాపయో. అంటే ఇక్కడ దీంట్లో ఆత్మ నివేదనం అండి. తను చెప్పదలుచుకున్నటువంటి దానిని నివేదించుకుంటున్నాడు. దాశరథి కరుణాపయోనిధి